యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరి వీక్షించబోతున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి వాక్య భాగంలోనికి ప్రవేశించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి ప్రవేశించుకుందాము. సర్వోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, సాయంకాల సమయంలో దేవా, మీ మాటలను, మీ జ్ఞానాన్ని మరి వినటానికి, అందులో నీవు నిక్షిప్తం చేసినటువంటి ప్రేమతో నిండిన నీ ప్రణాళికను తెలుసుకోవడానికి నీవు సానుకూలం చేసిన ఈ సమయాన్ని బిడ్డ కొందరు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో నీ చిత్తంలో, నీ సంకల్పంలో ఎంతమంది అయితే భావిస్తున్నారో మరి వీక్షిస్తున్న వారిని, వీక్షించబోయే వారిని అందరినీ కూడా తండ్రి సమస్తమును నీ వశం చేసుకొని విన్నటువంటి వాక్యాన్ని విని ఆలోచించి పరిశీలించి పరిశోధించి నీ కృప చేత అది సత్యమని వారు రూఢిగా నమ్మగలిగితే నీ ప్రేమను అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగే కృపను అందజేయమని మరొకసారి సమయాన్ని అంతా నీకు అప్పగించుకుంటూ సంపూర్ణ కార్యక్రమం అంతా కూడా నీకు మాత్రమే మహిమకరంగా వాడుకున్నామని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నిన్ను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము చిన్న మంద. చిన్న మంద గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ చిన్న మంద అంటే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుని ప్రణాళికను తెలిసిన వాళ్ళకి, దేవుని ప్రేమ సంకల్పం ఎరిగిన వాళ్ళకి ఈ చిన్న మంద అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. అఫ్కోర్స్ దీన్ని లైట్ గా వాడేస్తూ ఉంటారు. చిన్న మంద చిన్న మంద చిన్న మంద అని చెప్పేసి లైటర్ వేలో వాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ చిన్న మందకు సంబంధించిన అనేకమైనటువంటి కోణాల్లో ఒక కోణాన్ని, ఒక దృష్టాంతము ద్వారా దేవుడు చిన్న మంద యొక్క ప్రాముఖ్యతను ఎలా తెలియజేస్తా ఉన్నాడు అన్నది మనం వాక్యానుసారంగా చూద్దాం. వన్స్ అగైన్, దేవుడు బైబిల్లో ఈ చిన్న మంద, ప్రభు చెప్పిన మాట మనకు అందరికి కూడా నోటెడ్ కదా, చిన్న మంద భయపడుకుడి, నీకు రాజ్యం అనుగ్రహించు తండ్రికి ఇష్టమై ఉంది కదా. సో ఈ చిన్న మందకున్న ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ఒక దృష్టాంతాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఎలా క్లూ ఇచ్చాడు మనకి బైబిల్లో అన్నది మనం ఆలోచించాం. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన చిన్న మంద. సో దాని గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. సో వాక్యంలో సెలవిచ్చిన రీతిలో పాత నిబంధనలకు సంబంధించిన ప్రతి దృష్టాంతము, ప్రతి ఇన్సిడెంట్ కూడా ఈ కాలంలో ఉన్న మనకి ఒక బోధ కలగటానికి, ఒక బుద్ధి కలగటానికి, ఏదో మనం నేర్చుకోవటానికి దేవుడు అందులో రాయించి ఉంచాడు అన్నమాట మనకు సుస్పష్టం. సో ఇప్పుడు పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటనను ఆధారం చేసుకొని దేవుడు మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా ప్రేమ అన్నటువంటి అంశం గురించి, నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ, అన్న ప్రేమ, సో ఈ లోక సంబంధమైన ప్రేమలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ ఎప్పుడోసారి ఏదో ఒక సందర్భంలో ఆ ప్రేమ డైల్యూట్ అవ్వచ్చేమో, లేదా ఆ ప్రేమ మనకి చిన్నగా కనిపించవచ్చేమో. కానీ మనం మాట్లాడటానికి కూడా ఏంటి రోజు ఇలాగ మాట్లాడుతున్నానని చెప్పేసి కూడా మనకు అనిపించవచ్చేమో. కానీ తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించిన విధానం,
తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న నన్ను, మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని ప్రేమించి, ఆ ప్రేమతో నిండినటువంటి ఒక ప్రణాళికను ఆయన ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న విధానం గనక చూస్తే, బ్రతికినంత కాలము తండ్రి ప్రేమ గురించి మాట్లాడిన బోర్ కొట్టదు. ఇంకా, ఇంకా, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది దేవుని ప్రేమ గురించి. నాకిచ్చిన ఆయుష్షులో ఇవాళ ఈ టైంలో ఆ ప్రేమ గురించి ప్రకటించటానికి చిన్న మందను ఎందుకు ఎన్నుకుంటాడాయన? ఎందుకు ఎన్నుకొన్నాడు పాత నిబంధనలో? క్రొత్త నిబంధనలో చిన్న మంద గురించి ఎందుకు చెప్పాడు? అది లోకం ఎంత లైటర్ వేలో తీసుకుంటా ఉంది అన్నది మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా మనం చూస్తాం. సో, ఇది మీరొక స్లైడ్ చూస్తా ఉన్నారు కదా! ఈ స్లైడ్ మరి యొక్క నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ అర్థం కావాలి అంటే, మనం ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ స్లైడ్ మీద మీకు ఒక సైన్య సమూహం కనిపిస్తా ఉంది. 2 వర్గాలు మనకు కనిపిస్తాయి. ఇది నేపథ్యం ఏమిటంటే, గిద్యోను గారు న్యాయాధిపతిగా ఉండగా, ఇశ్రాయేలీయుల మీదకి, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల మీదకి మిద్యానీయులు, అమాలేకీయులు యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు మీరు దయచేసి కంటిన్యూగా వింటేనే చివరికి అర్థమవుతుంది. సో, ఆ మిద్యానీయులు, అమాలేకీయులు ఎలా ఉన్నారు చూడటానికి అంటే, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడుతల వలె ఆ మైదానంలో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే శత్రు సైన్యం ఎలా ఉంది అంటే, చూడటానికి సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎలా మనం లెక్క పెట్టలేమో అంతటి శత్రు సైన్యం ఉంది అక్కడ. ఇక్కడ ఈ పక్షంలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేల్ ఎవరు? దేవుని జనాంగం, దేవుడు ఎన్నుకున్న జనాంగం. ఇటువైపు వాళ్ళున్నారు. అటువైపు ఆ శత్రు సంఖ్య ఎలా ఉందంటే, లెక్కకు మించి శత్రు సైన్యము అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. సో, అలాంటి టైంలో గిద్యోను గారు యుద్ధ సన్నాహాలు చేసినప్పుడు, వాళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అయ్యి వాళ్ళని పిలిచినప్పుడు, అక్కడ జరిగిన విషయం ఇక్కడ మనకు అవసరం. అక్కడ ఏం జరుగుతుంది అంటే, చూడండి ఒకసారి ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను అందుకే స్లైడ్స్ పరంగా చూపిస్తా ఉన్నా మీకు. అక్కడ సైన్యం ఇసుక రేణువుల్లాగా ఉంది. వీక్షించబోయే వాళ్ళు కూడా మీకు సంపూర్ణంగా అర్థం కావటానికి ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. శత్రు సైన్యము ఇసుక రేణువుల్లాగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో, ఆ తర్వాత అలాంటి పరిస్థితుల్లో మీరు చూడగలిగితే, చూడండి ఇక్కడ వాళ్ళ సైన్యము ఇసుక రేణువుల్లాగా ఉంది కదా. అలాంటి సైన్యం మీదకి యుద్ధానికి మేము చేస్తామని చెప్పేసి కొంతమంది వచ్చారు. మేము యుద్ధానికి సిద్ధం, మా ఇజ్రాయెల్ జనాంగాన్ని మేము రక్షించుకుంటాం అని చెప్పేసి సిద్ధపడి వచ్చారు. సిద్ధపడి వచ్చిన తర్వాత వాళ్ళతో గిద్యోను గారు ఏమన్నారంటే, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో, యోహాను గారు తండ్రి అయిన దేవుడు మరి గిద్యోను గారితో అంటా ఉన్నాడు, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాడు. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఒక సెంటర్ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మనం మాట్లాడుతూ ఉన్నది చిన్న మంద గురించి. మనం అక్కడికే ల్యాండ్ అవుతాం, చిన్న మంద దగ్గరే ల్యాండ్ అవుతాం, చిన్న మంద యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాం. సో, ఇక్కడ గిద్యోను గారు జనాల్ని పిలిచి ఏమన్నాడు అంటే, మీరు ఎవరైతే భయపడతా ఉన్నారో, ఎవరైతే భయపడి వణుకుచున్నాడో
వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గిద్యోను గారి చేత దేవుడు ఒక కాల్ ఇచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాను. మీకు మొదటి స్లైడ్ నేను చూపించాను కదా! వాళ్ళు ఎలా ఉన్నారు? కంప్లీట్‌గా సముద్ర తీరమందల ఇసుక రేణువుల్లాగా ఉంది శత్రు సైన్యం. ఇక్కడ ఇజ్రాయెల్‌లో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ ఈ 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయిన తరువాత యుద్ధానికి సిద్ధపడిన 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయిన తరువాత జరిగిన విషయాన్ని ఒకసారి మళ్ళీ మనము కంటిన్యూషన్‌లో చూసుకుంటే, అక్కడ జరిగిందేమిటి? చూడండి స్లైడ్ మీద వాక్యం కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. అక్కడ 7వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా 22,000 మంది వెళ్ళిపోయారు. మీరు ఈ లెక్క జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది నిల్చున్నారు. సో, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. అక్కడ శత్రు సైన్యమేమో సముద్ర తీరముందల ఇసుక రేణువుల లెక్కనుంది. ఇక్కడేమో 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది ఉన్నారంటే వచ్చిందే 32,000 మంది యుద్ధం చేస్తామని. వాళ్ళలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది 10,000 మంది. ఆ 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము. అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. నంబర్ ఏమవుతా ఉంది? తగ్గిపోతూ వస్తా ఉంది. యాక్చువల్‌గా ఎవరమైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు మాక్సిమం నంబర్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ నంబర్ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? తగ్గిస్తా ఉన్నాడు. సో, 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మందే మిగిలారు. ఈ 10,000 మందిని నువ్వు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. అక్కడ నేను వాళ్ళని పరీక్షిస్తాను. వాళ్ళని పరీక్షించి నేను ఎవరినైతే ఫైనల్ చేస్తానో వాళ్ళని నీతో కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు గిద్యోనుతో చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రైట్? జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ముందుకెళ్దాం. సో, ఇక్కడ మరి ఇలా చెప్పిన తర్వాత 32,000 మంది నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. 22,000 మంది నుంచి వెళ్ళిపోయిన తర్వాత 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మంది కూడా ఎక్కువే అని చెప్పారు. సో, దాని తర్వాత ఒక వడపోత కార్యక్రమం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ కాలానికి మనకు ఒక దృష్టాంతంగా చెప్పబడింది. ఒక బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి చెప్పబడింది. ఆ తర్వాత 10,000 మందికి ఒక పరీక్ష పెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు, క్షమించండి నాకు దీర్ఘం పడింది అక్కడ. ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కుంగిన ప్రతి వానిని వేరు వేరుగా ఉంచమని. అంటే అక్కడ జనాలు ఆ 10,000 మంది నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని నీళ్లు తాగమన్నారు గిద్యోను గారు. నీళ్లు తాగమన్నప్పుడు అక్కడ చూసారా పిక్చర్ లో కొంతమంది ఏం చేస్తున్నారు? చేత్తో ఇలా నీళ్లు తీసుకొని నోటికి అందించుకుంటూ ఉన్నారు. కొంతమంది అలాగే తమ మొహాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కుక్క నీళ్ళని ఎలా తాగుతుందో అలా తాగేస్తా ఉన్నారు. మీరు గమనిస్తే. సో, ఇలా నీళ్లు తాగమన్నారు. అక్కడ 10,000 మంది 2 రకాలుగా నీళ్లు తాగారు. సో, ఆ 2 రకాలుగా నీళ్లు తాగినప్పుడు ఉన్నది 10,000 మంది కదా! ఆ 10,000 మంది 2 రకాలుగా నీళ్లు తాగినప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎంతమంది ఎలా తాగారు? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 10,000 మంది లెక్క. ఈ 10,000 మందిలో ఎవరు ఎలా నీళ్లు తాగారు? చేతితో నోటికందించుకొని అంటే ఇలా నీళ్ళని తీసుకొని ఇలా తాగిన వాళ్ళు, చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళుని కృంగిరి. చేత్తో నీళ్లు తాగిన వాళ్ళు 300 మందట. మిగిలిన జనులందరూ నీళ్లు తాగటానికి మోకాళ్ళ మీద కూర్చొని తమ ఫేస్ ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ పిక్చర్ లో చూస్తా ఉన్నారు కదా! మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇలా చేత్తో తాగుతా ఉన్నారు. మూడో వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? డైరెక్ట్ నోటిని నీటి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇలా
వాళ్ళు నీళ్లు తాగారు. ఎలా తాగారు? ఎంతమంది అక్కడ? 300 మంది ఇలా చేత్తో తాగారట. ఇంక 300 మంది చేత్తో తాగారంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 9,700 మంది అనే మాట మనం ఇక్కడ చూస్తాం. సో, 9,700 అండ్ 300 ఇది మనం చూసాం. సో, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు మరి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అనే మాట మనం చూసినప్పుడు చూడండి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడో మన దేవుని వాక్య ఆధారంగా ప్రతి విషయాన్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచనం 5వ వచనం. సో, ఇది ఆల్రెడీ మనం వేరువేరుగా ఉంచమనేటువంటి ఆజ్ఞను ఇక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాము. అది మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అనేది మనం చూస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? 7వ అధ్యాయం 7వ వచనం. ఎంత ఆశ్చర్యం చూడండి. మనుషుల ఆలోచనలకి, దేవుడి ఆలోచనలకి ఎలాంటి వైరుధ్యం ఉంటుంది. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించేదను. అంటే చేతుల్లో ఇలా తీసుకుని ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను. అవతల శత్రు సైన్యం ఎంతమంది? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉంది శత్రు సైన్యం. సముద్ర తీరమందలి ఈ శత్రు సైన్యము ఇసుక రేణువుల లెక్కన ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఎంతమంది ద్వారా రక్షిస్తా అంటున్నాడు ఆయన? కేవలము 300 మంది ద్వారా, కేవలము 300 మంది ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాను అంటున్నాను. అమ్మ డివైస్ ఇస్ నాట్ కనెక్టెడ్ అని వస్తా ఉంది. ఒక్కసారి మళ్ళీ లెఫ్ట్ అయిపోయి రామ్మ యాడ్ చేస్తాను. డివైస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అని వస్తా ఉంది. రైట్. సో ఇక్కడ 300 మందితో ఆయన రక్షించబోతున్నాడు. జనరల్ గా మనం ఆలోచిస్తే ఒక జనరల్ ఒక మానవ దీంతోటి మనం ఆలోచిస్తే మన పక్కింటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి, లేదా మన పక్కింటి వాళ్ళతో గొడవ జరుగుతా ఉంది, లేదా ఊర్లో మన పల్లెలోనో ఎక్కడో చోట మనతో ఎవరికైనా గొడవ జరుగుతుంది. మనం ఎంతమందిని మనం దగ్గర పెట్టుకుంటాము? వీలైనంత మందిని మనం వెనకేసుకొని మనము వాళ్ళ మీదకి గొడవ పడ్డానికో లేదా యుద్ధానికో వెళ్తాం కదా. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వచ్చిందే 32,000 మంది. ఆ ఉత్తర సైన్యము లెక్క పెట్టలేనంత సైన్యం ఉంది. ఈ ఉత్తర 32,000 మంది ఇజ్రాయెలీయులు. సరే వచ్చారు. వాళ్ళతో ఏమన్నా యుద్ధానికి అనుమతించాడా దేవుడు? కాదు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. మరి వాళ్ళతో అయినా సిద్ధపడ్డారా యుద్ధానికి? అనుమతించాడా దేవుడు? కాదు. మళ్ళీ ఏమన్నాడు? నీళ్లు తాగే విధానాన్ని బట్టి మీరు ఏదైతే పిక్చర్ చూస్తా ఉన్నారో అలా నీళ్లు తాగే విధానాన్ని బట్టి ఎవరైతే చేత్తో నీళ్లు తాగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. డైరెక్ట్ గా నోటిని ఆ నదిలో పెట్టి తాగిన వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. సో నోటితో డైరెక్ట్ నీళ్లు తాగిన వాళ్ళు 9,700 మంది, చేత్తో ఇలా నీళ్లు తీసుకున్న వాళ్ళు తాగిన వాళ్ళు 300 మంది. అంటే 300 మందిని ఆయన ఈ 300 మంది ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. మనమైతే ఏం చేస్తాం? వద్దండి. మనమైతే ఏం చేస్తామో మీ మాట నా మాట వద్దు. ప్రాక్టికల్ గా అది పక్కన పెట్టేస్తే బైబిల్‌లో ప్రతి దాన్ని కూడా బైబిల్‌లోనే ఉదాహరణలు ఉన్నాయి. బైబిల్‌లోనే అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం బైబిల్ నుండే తీసుకోవచ్చు మనం మాట్లాడే ప్రతి మాటకి. నేను ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏది? మనం ఎవరితో అయినా గొడవ పడాలంటే లేదా మనకు అతని మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే వీలైనంత మందిని పోగు చేసుకుంటాం మనం. ఎలా? డబ్బులు ఇచ్చో వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి నువ్వు నా వెంట ఉండు అని చెప్పేసి పోగు చేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు వడపోత పోస్తా ఉన్నాడు. తగ్గిస్తూ వస్తున్నాడు జనాల్ని. దేవుడు చేసే కార్యం. బైబిల్‌లో మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. అంటే ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఒక శత్రువు దగ్గరికి వెళ్ళాలి అంటే, శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాలి అన్నా, శత్రువు మీదకి ఒక వైరుధ్య భావం కలిగినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా, ఒక మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో బైబిల్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్. చూద్దామా? ఒక వ్యక్తిని పట్టుకోవటానికి, అంటే ఒక ఆయనను పట్టుకోవటానికి ఏం చేశారో చూద్దాం. చూడండి. మీకు అర్థమైపోయింది అనుకుంటాను. మనిషి ఎలా ఆలోచిస్తాడు అని.
ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవడానికి మత్తయి సువార్త 26:47 ఒక్క యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో ఎంతమంది వచ్చారు? అమ్మ కమలమ్మ మాట్లాడగలిగితే రెస్పాండ్ అవుతావమ్మా. అమ్మ మ్యూట్ లో పెట్టినా? అన్నా హలో అన్నా నేను మెరీన్నా. ఒక మనిషి ఒక వ్యక్తిని పట్టుకోవాలి అంటే మరి ఎలా ఎలా వెళ్తాడండి? ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో బహుజన సమూహము వచ్చింది, చాలా మంది వచ్చారు. ఎవరిని పట్టుకోవటానికి? ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవటానికి. ఇప్పుడు పాత నిబంధనలు ఇంతవరకు మనం చూసాం. శత్రుసైన్యం ఇసుక రేణువుల లెక్కన ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మెల్లిమెల్లిగా సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాడు. ఇజ్రాయేళ్ల సంఖ్యని, అంటే శత్రు సైన్యంతో పోరాడే సంఖ్యని తగ్గిస్తూ వస్తా ఉన్నాడు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలంటే ఎంతమంది వెళ్ళారు? బహుజన సమూహం, చాలా మంది వెళ్ళారు. ఒట్టిగా వెళ్ళారా? ఒట్టిగా కూడా పోలేదు. ఎలా వెళ్ళారు? కత్తులు గుదియలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవటానికి చాలా మంది వెళ్ళారు. విత్ వెపన్స్, ఆయుధాలు పట్టుకొని, కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధాన యాజకుల యుద్ధ నుండి, ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న చిత్ర వాళ్ళ దగ్గర నుంచి రాలా. వాళ్ళకు అనుమతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులకు తెలియదు ఈయన ప్రధాన యాజకుడని. వీళ్ళందరినీ మించిన ప్రధాన యాజకుడు ఈయనే అని తెలియదు. ఈయనను పట్టుకోవటానికి పెద్దలు, ప్రధాన యాజకులు కలిసి ప్లాన్ చేసి చాలా మంది గుంపును అక్కడికి పంపించారు. విత్ ఆయుధాలతో పంపించారు. ఎంత వైరుధ్యం చూడండి. దేవుడు పాత నిబంధనలో, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఏం చేస్తూ ఉన్నాడు? విపరీతమైన సంఖ్యలో ఉన్నటువంటి శత్రువులతో పోరాడడానికి 32,000 నుంచి 10,000కు తీసుకొచ్చి 10,000 నుంచి 300 మందితో నేను రక్షిస్తాను అని చెప్పేసి చెప్తాను. ఇక్కడ మనుషులు ఏం చేస్తా ఉన్నారు? ఒక్క మనిషిని పట్టుకోవటానికి చాలా మంది వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఎంత వైరుధ్యం! భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా? మనిషి ఆలోచనకి దేవుడి ఆలోచనకి. జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇక్కడ లెక్క చూద్దాం. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చాము. మెసేజ్ లో మనం సెంటర్ పాయింట్కి వచ్చాము. ఈ పాయింట్ జాగ్రత్తగా మనం లెక్క చూద్దాం. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, ఇదంతా కూడా మనం లెక్క చూద్దాము. చూడండి ఒకసారి. ఇది మీరు చూస్తే ఒకసారి ఈ లెక్క మీరు అర్థం చేసుకోండి, అర్థమైపోతుంది దేవుని ఉద్దేశం ఏమిటి అని. సో యుద్ధం చేయడానికి మొత్తం వచ్చింది 32,000 మంది వచ్చారు. 32,000 మందిలో 22,000 మంది ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళని రిజెక్ట్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పాడు గిద్యోను గారితో తండ్రి అయినది. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే 68.75%. 68.75% అంటే 100కి దాదాపు 69 మంది మేము యుద్ధం చేయలేను మొర్రో అని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. వచ్చింది యుద్ధానికి, అది ఆలోచన లేకుండా వచ్చేసారు. యుద్ధానికి వచ్చిన తర్వాత అప్పుడు భయం పుట్టింది వాళ్ళకి. నా కాళ్ళు పోతాయో, నా చేతులు పోతాయో, నా ప్రాణం పోద్దో బాబు ఎలా, అప్పుడు ఆలోచించి అప్పుడు భయపడి వాళ్ళు ఏం చేశారు? వెనక్కి పోయినట్టు ఇక్కడ చూస్తాం. 68.75% మంది వెనక్కి వెళ్ళిపోతారు. వడపోత ఎలా జరిగింది చూడండి. ఇప్పుడు కూడా వడపోత జరుగుతా ఉంది. మనం ఇంకా అక్కడికి రాలే, సెంటర్ పాయింట్ లో ఉన్నాం మనం. నెక్స్ట్ వెళ్తాం. నెక్స్ట్ 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిలో 9,700 మంది 9,700 మందిని దేవుడు చెక్ చేశాడు.
అంటే 97% మంది. చూడండి, యుద్ధమని వచ్చిన 32,000 మందిలో ఎలా వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఆలోచించండి, 97% మంది వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వాటిని ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 97%. అలాగే మిగిలింది ఎంతమంది? 3 మంది. ఈ 300 మందితో 32,000 మందితో 32,000 మందిని 32,000 మందిలో 300 మంది ఫిల్టర్ అయిపోయారు. అంటే దాదాపు 100కి ఒకరు కూడా లేరు యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు. యుద్ధానికి దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ వాళ్ళు 100కి ఒకరు కూడా లేరు. యాక్చువల్‌గా నా ల్యాప్‌టాప్‌లో సౌండ్ రిసీవ్ చేసుకోవట్లేదు. చిన్న ఇష్యూ ఉంది. అందుకని వేరే మొబైల్ తీసుకున్నాను. ఓకే. ఎనీహౌ, సో ఈ విడపత కార్యక్రమం ఎలా జరుగుతా ఉంది? దాదాపు 32,000 మంది నుంచి కనీసం 100కి ఒక్కరన్నా యుద్ధానికి సెలెక్ట్ అయితే ఎంతమంది కావాలి? 320 మంది కావాలి. 100కి ఒకరన్నా. 100కి ఒకరు కూడా సెలెక్ట్ కాలేదు దేవుని చేత. దేవుడు పెట్టిన పరీక్షల్లో 100కి ఒకరు కూడా సెలెక్ట్ కాలేదు. 300 మంది. ఇప్పుడు పాయింట్ దగ్గరికి వద్దాం. చిన్న మంద. 32,000 మంది కాదు, 32,000 మంది మేము యుద్ధం చేస్తామని వచ్చారు. చివరకు మిగిలింది 300 మంది. అంటే చిన్న మంద సెలెక్ట్ అయ్యారు. ఈ చిన్న మంద చేత దేవుడు ఏం చేశాడు? ఆ సమస్త ఇజ్రాయెల్ని రక్షించాడు. శత్రువులు ఎంతమంది ఉన్నారు? శత్రువులు లెక్కకు మించి ఇసుక రేణువుల్లాగా ఉన్నారు శత్రువులు. అలాంటి అంత సంఖ్య గల శత్రువుల్ని కేవలము 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 దేవునికి స్తోత్రం కలుగును గాక 300 మందితో ఆయన జయించినట్లుగా మనం గమనించాలి. వాటి గ్రేట్ ప్లాన్. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు తన జనాంగాన్ని రక్షించుకోవడానికి. ఒక చిన్న మందతో దేవుడు ఏం చేశాడట? ఆ జనాంగాన్ని రక్షించాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు 3 గుంపులు మీకు కనిపిస్తాయి. 3 గుంపులు మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. మొదటిది 32,000 మంది యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు. 32,000 మంది మేము యుద్ధం చేస్తాం అని వచ్చిన వాళ్ళు మొదటి గుంపు. రెండవ గుంపు 10,000 మంది. రెండవ గుంపు 10,000 మంది రెండవ గుంపుగా మిగిలిపోయారు కదా, 10,000 మంది. మూడవ గుంపు 300 మంది. అంటే 3 గుంపులు మనకి ఇక్కడ కనిపిస్తాయి కదా. ఇదే రకమైన 3 గుంపులు మనం ఎక్కడ చూస్తాం బైబిల్లో. 3 గుంపుల్ని మనం బైబిల్లో చూస్తాం. చూద్దామా ఎక్కడో? మీకు అందుకే చిన్న మంద ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ చిన్న మంద ఎలా వడపోత పోయబడింది? మొదటిది ఎవరైతే భయపడుతున్నారో, అంటే వాళ్ళు లెక్క చూసుకోలేదు. యుద్ధానికి వెళ్తే ఏమిటి ఎలా అని ఆలోచన లేదు. మేము చేస్తాం యుద్ధానికని పొలోమంటూ వచ్చేసారు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ మైండ్కి భయం వచ్చి వెళ్ళిపోయారు. అంటే భయం కారణంగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, లెక్క చూసుకోకుండా వచ్చిన వాళ్ళు 32,000 మందిలో మొదటి వడపోత ఎలా జరిగింది? లెక్క చూసుకున్న తరువాత, ఆలోచించిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మొదటి వడపోత. రెండవ వడపోత కార్యక్రమం ఎలా జరిగింది? నీళ్లు తాగే విధానం ద్వారా రెండవ వడపోత కార్యక్రమం జరిగింది కదా. ఎవరైతే బాగా నీళ్లు తాగారో, సరిగా నీళ్లు తాగారో వాళ్ళు యుద్ధానికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ద్వారా యుద్ధాన్ని గెలిపించాడు దేవుడు. మొత్తం ఇజ్రాయెల్ అందరినీ రక్షించాడు. ఇజ్రాయెల్లో మంచోళ్ళనే కాదు, ఇజ్రాయెల్లో స్త్రీలను మాత్రమే కాదు, ఇజ్రాయెల్లో పురుషులను మాత్రమే కాదు, ఇజ్రాయెల్లో యాజకులను మాత్రమే కాదు, ఇజ్రాయెల్లో ప్రధాన యాజకులను మాత్రమే కాదు, ఇజ్రాయెల్ అందరినీ కూడా
ఈ చిన్న మంద చేత 300 మంది చేత ఆయన రక్షించాడు. దేవుని స్తోత్రం. అంటే 3 గుంపులు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాంటి గుంపు కొత్త నిబంధనలో ఎక్కడో మెన్షన్ చేశాడు దేవుడు. చూద్దామా ఎక్కడ మెన్షన్ చేశాడో? చూడండి. చూసారా? 3 గుంపులు మనకిక్కడ కనిపిస్తాయి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై 32,000 మంది 10,000 మంది 300 మంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై 3 గుంపులు చూస్తాం. ఈ 3 గుంపుల్లో వడపోత కార్యక్రమం ఎలా జరుగుద్ది? అక్కడ పాత నిబంధనలో మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసుకున్నాం. ఎలా వడపోత ఉపయోగపడి జరిగిందనే విషయాన్ని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారు అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తాం. ఈ 3 గుంపులు కొత్త నిబంధనలో 3 గుంపులు ఎలా చేయబడుతున్నాయి అనేది మనము ఆలోచిద్దాం. చూడండి. సో ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అక్కడ 32,000 మంది, కానీ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు 10,000 మంది. అంటే పిలువబడిన వారి సంఖ్యతో పోలిస్తే ఏర్పరచబడిన వారి సంఖ్య తక్కువ. అలాగే నేడు కూడా మేము యేసుక్రీస్తును నమ్ముకున్నాము, మేము విశ్వాసులము, మేము బాప్టిజం పొందాము అని పిలువబడిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు చాలా కొందరే అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇది బైబిల్ ఆధారంగా మనం చూసుకున్నటువంటి మాట అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. సో ఇక్కడ పిలువబడిన వారు ఎలా ఉంటారు అనేది మనం వాక్యానుసారంగా చూసుకుంటాం. పిలువబడిన వారంటే ఎవరు? ఎందుకంటే మనం పరిశీలించుకోవాలి కదా, నేను ఎక్కడున్నాను అనే విషయాన్ని మనం చూసుకోవాలి. సో పిలువబడిన వారు అనేది వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అనేది మనం చూద్దాము. చూడండి, మీరు చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనము. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అంటే వీళ్ళు విశ్వాసం ఉంచారు ఆయన నామమందు. దేన్ని బట్టి? ఆయన చేసినటువంటి సూచక క్రియలను బట్టి వీళ్ళు ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మాట మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఎన్నో అద్భుత క్రియలు వాళ్ళ ఎదురుగా చేశాడు. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారు? ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తా ఉన్నాం. సూచక క్రియలను చూసి. మీరు ఆ తర్వాత కనుక వాక్యాన్ని చూడగలిగితే ఆయన వీళ్ళందరూ ఆయన పట్ల విశ్వాసం ఉంచారట, కానీ ఆయన మాత్రం ఏం చేశాట? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక, ఇక్కడ వడపోత జరుగుతా ఉంది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని అంతరంగము ఎరిగినవాడు. నేను ప్రతి మాట మీకు వాక్యం ద్వారా చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ మనం బైబిల్ గురించి మాట్లాడుతూ మాక్సిమం నోటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ముందు వచ్చిన ఏం చూపించాడు మనకి దేవుడు వాక్యము? సో ఈయన చేసిన సూచక్రియలు చూసి చాలా మంది ఆయన నామం ముందు విశ్వాసం ఉంచారు. కానీ ఈయన అందరి అంతరంగం ఎరిగిన వాడు గనక ఆయన వారి వశము చేసుకోలేదు. అంటే ఈయనకు తెలుసు వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అనేది ఆయనకి తెలుసు ప్రియ సహోదరు. అందుకే ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. సో అదేమిటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిలీవర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటది అంటే, చూడండి ఒకసారి,
లూకా సువార్త 14 అధ్యాయం 28వ వచనాన్ని మీకు చూపిస్తా ఉన్నాను. లూకా సువార్త 14 అధ్యాయము 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడం కావాల్సిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుని తగులబడి మొదట లెక్క చూసుకున్నాడా. అక్కడ యుద్ధానికి వచ్చారు 32,000 మంది. 32,000 మంది యుద్ధానికి వచ్చి వాళ్ళు లెక్క చూసుకోలా. యుద్ధం చేస్తామని 32,000 మంది వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో. సో వాళ్ళు వచ్చిన తర్వాత గిద్యోను గారు ఎప్పుడైతే ఒక వార్నింగ్ లాంటి మాట చెప్పారు, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు వెనకెళ్ళిపోండి అని ఒక మాట చెప్పినప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే మెజారిటీ పీపుల్ ఏమైపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఈ పిలువబడిన వారి గుంపు ఏదైతే ఉందో వాళ్ళు ఎలా వస్తా ఉన్నారు మనం చూసుకున్నాం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన చేసిన సూచక్రియలు చూసి అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచారు. కానీ మనుషుల అంతరంగం ఎరిగిన వాడు గనక ఈయన తనను వారి వశము చేసుకోలేదు అనే మాట ఇక్కడ చూస్తా ఉన్నాం. వడపోత జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావటానికి ఏంటంటే, ఇప్పుడు నాకు జగన్ గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఎక్కువ మాట్లాడితే ట్రంప్ గారు కూడా నాకు తెలుసు, ట్రంప్ కూడా నాకు తెలుసు. మీరెవ్వరూ కాదని లేదు. కానీ విషయం ఏంటంటే, నాకు ట్రంప్ తెలియటం కాదు, ట్రంప్కి ఏం చేయాలి, ట్రంప్కి నేను తెలియాలి. పాయింట్ అది. పిలువబడిన వారికి ప్రభువుకి ఉన్న లింక్ ఇక్కడ మనము విశ్లేషించుకోవాలి. పిలువబడిన వారికి వారందరూ యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచారు. అనేక మంది యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచారు. ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరికి ట్రంప్ తెలుసు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను వారి వశం చేసుకోలేదు. ఇక్కడ కూడా ట్రంప్ నన్ను గుర్తుపట్టకపోతే రిలేషన్ ఎలా ఉండాలి అంటే ట్రంప్ ఊరుకోద్దు, నన్ను ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా నన్ను గుర్తుపట్టారు. రిలేషన్ ఎలా ఉండాలి అంటే ఆయన నన్ను గుర్తుపట్టగలగాలి. అది రిలేషన్. నేను చెప్పుకోవడం కాదు, ప్రభు నాకు తెలుసు అని నేను చెప్పుకోవడం కాదు. ప్రభువు దృష్టిలో ప్రభువు నన్ను చూడాలి, ప్రభువు నన్ను గుర్తించాలి. ఆ రకంగా నేను ఉండాలి కదా. సో ఆ లెక్క తెలియట్లా. ఈ పైన మనం లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం ఏదైతే చూసుకుంటాం, ఆ పైన చూస్తే ఎవరైతే యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలనుకుంటాడో తన తల్లిని, తండ్రిని, తన కుటుంబాన్ని సమస్తమును విడిచి తన ప్రాణమును సహా ద్వేషించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకి లోబడాలి. తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. తన అంటే యేసుక్రీస్తు మోసిన ఆ సిలువ కాదు, మనం ఈ సీజన్ లో మోస్తాం కదా, ఆ సిలువ గురించి చెప్పట్లా ఆయన. నా సిలువను నేను ఎత్తుకొని మోయాలి, అప్పుడే నేను ఆయన శిష్యుడిని అవుతాను అని చెప్పాడు. ఈ లెక్క తెలిసిందనుకోండి, అక్కడ 22,000 మంది ఎలా పొలోమని వెనక్కి వెళ్ళిపోయారో, ఇక్కడ కనీసం 22,000 కాదు కదా, 32,000 మందిలో 31,999 మంది వెళ్ళిపోతారు. 31,900 మీకు డౌట్ రావచ్చు, 32,000 వెళ్ళిపోతారు కదన్నా, మీరు ఆ మాట ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. వెళ్ళరు. ఎందుకంటే ప్రభు ప్రణాళికను అర్థం చేసుకొని సిద్ధపడి ఉన్న వాళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్నారు కాబట్టే ఆ సంఖ్య పూర్తవ్వలేదు, కాబట్టే శరీర నిర్మాణం పూర్తవ్వలేదు, కాబట్టే రెండవ రాకడ ఇంకా జరగదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. అందుకు నేను 32,000 చెప్పలా. చూసారా, ఇలా లెక్క చూసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళంతా పిలువబడిన వారి గుంపు. ఈ గుంపంతా పిలువబడిన వారి గుంపు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి. సో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మనముగా పాయింట్కి రాలేదు, ఎక్కడ నమ్మకమైన వారి దగ్గరికి మనం రాలేదు. సో ఈ ఏర్పరచబడిన వారు ఏమవుతారు మళ్ళీ అంటే 10,000 మంది ఉన్నారు కదా, ఈ 10,000 మంది ఏమవుతారు మళ్ళీ, దాంట్లో కూడా పడిపోతే జరగాలి కదా. సో 10,000 మందిలో 9,700 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా. మరి ఈ 10,000 మంది ఏమైపోతారు అనేది కూడా మనము వాక్యానుసారంగానే చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. చూడండి ఒకసారి. చూసారా, పిలువబడినారు, పులోమని వచ్చేస్తారు.
వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే వాక్యాన్ని స్టడీ చేస్తా ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. అరే! నేను అందరిని వదిలేయాలనా? నా డబ్బులు వదిలేయాలనా? నా పేరు ప్రఖ్యాతులు వదిలేయాలా? నా బంధువుల్ని, తల్లిదండ్రులని వీళ్ళందరినీ వదిలేయమంటే అర్థం ఏంటంటే, వాళ్ళని వదిలేసి బైబిల్ సంకలో పెట్టుకొని బైబిల్ మీద ఆధారపడి బతకమని కాదు. సంపాదన కోసం బైబిల్ వాడమని కాదు. బ్రతుకు తెరువుగా బైబిల్ చేసుకోమని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, ప్రభువు చెప్పిన మాటను నెరవేర్చడంలో, ప్రభువు చెప్పిన మాట ప్రేమేనండి, ఇంకోటేం లేదు. సో, ప్రభువు చెప్పిన ఆ ప్రేమను ప్రకటించటంలో, నా భార్య నాకు అడ్డొచ్చినా కూడా, నేను నా భార్యను ఏం చేస్తాను? దూరం పెడతాను. ప్రభువుకే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అది దాని అర్థం గాని, నా భార్యను, పిల్లల్ని వదిలేసి, వాళ్ళని కంప్లీట్‌గా వదిలేసి పని చేయమనేది ప్రభువు యొక్క ఉద్దేశ్యం కాదు. తండ్రి చిత్తం కూడా కాదు. ఆయన చెప్పాడు భార్య పిల్లల్ని పోషించమని, తల్లిదండ్రులను సన్మానించమని. అర్థం చేసుకోవాలి. బ్లైండ్‌గా మనం మాట్లాడుకోకూడదు. సో, ఇక్కడ పిలువబడినవారు అనేకులు. కానీ యేసుక్రీస్తు వారు తనను వారి వశం చేసుకోలేదు. అంటే ఇక్కడ ఏమైపోతున్నారంటే బిలీవర్స్ వచ్చేస్తున్నారు. నేను ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది చాలా కాలం నుంచి. "నువ్వు విశ్వాసవేనా?" అంటారు కదా! "నువ్వు విశ్వాసవేనా? బాప్తిసం తీసుకున్నావా?" అంటారు. లెక్క కరెక్టే. బాప్తిసం తీసుకోవాలి ఇదంతా ఓకే. కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఉన్నావా? నేనున్నానని ఆలోచించు. అక్కడ 32,000 మందిలో ఉంటే లేనట్లే. ఇక్కడ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సో, ఈ వడపోత జరిగిన తర్వాత ఆ ఆ యొక్క ఏదైతే అయ్యో! నేను ఇంత కష్టపడాలని అన్నప్పుడు చాలా మంది ఏమైపోతారు? శిలువ మోయటం ఏంటి? నా కుటుంబానికన్నా ప్రభువు మాటకు విలువ ఇవ్వాలా? అవ్వదు. హ్మ్. అవును. డబ్బు సంపాదించడం కన్నా ప్రభు కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టాలా? అది నీతిగా సంపాదించాలా? ఇదంతా అవ్వదు. కాదా? ఇలా భావించరా? నా భార్య ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడమన్నప్పుడు లేదా ప్రవర్తించమన్నప్పుడు నేను దానికి తలొగ్గితే నేను పిలువబడిన వాడిని, ఏర్పరచబడ్డవాడిని కాదు. ఇంకా ఆ స్టేజ్‌లోకి నేను రాలేదు. నా భర్త, ఎవరైనా సరే ప్రభువు మాటకు, ప్రభువు ప్రకటించమన్న దానికి వ్యతిరేకంగా ప్రవర్తించమన్నప్పుడు మనం ప్రభువుకు వెలిచినప్పుడు మనం ఎక్కడికి అప్‌గ్రేడ్ అవుతున్నాం? ఏర్పరచబడిన వారి దగ్గరికి వెళ్తా ఉన్నాం. కానీ ఈ ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై మళ్ళీ పడిపోతారు. అంటే నీళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను చేయుదురు. ఇక్కడ కూడా వడపోత కార్యక్రమము జరుగుతా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా కదా! పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ప్రభు వారి వశం కాలేదు. ఏర్పరచబడిన వారు కూడా కొందరే అక్కడ మనం చదువుకున్నాము. ఈ ఏర్పరచబడిన వారు సైతము మోసపరచటానికి అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఈ లోకంలో చేస్తారనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆలోచిద్దాం. ఇప్పుడు మూడవ వడపోత కార్యక్రమం ఎలా జరిగిందంటారు? నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళటం కారణంగా మూడవ వడపోత కార్యక్రమము జరిగింది. మూడవ వడపోత కార్యక్రమం జరిగింది. అది ఎలా ఉందో చూడండి. చూసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని గనుక మనం చూడగలిగితే, నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత, విత్ ద వాటర్స్ ఆఫ్ వర్డ్, వాక్యం అనేటువంటి నీటి చేత. ప్రభు చెప్తాడు కదా ఆ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు తాగుబడెన్నడు నీక దాహము కొనడు అని చెప్పేసి. సో అదే వాక్యం. ఆ వాక్యము చేత మనల్ని ఏం చేస్తా ఉన్నాడట? శుద్ధి చేస్తా ఉన్నాడు. ఆ వాక్యం అనే జీవజలాన్ని మనం ఏం చేయాలి? నీటిగా తాగాలి. అక్కడ నీళ్లు తాగే విధానంలో దేవుడు వడపోత పోసాడు. చిన్న మందనే సెలెక్ట్ చేశాడు కదా. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, అదే కార్యము చేత, అంటే నీళ్లు అనేటువంటి ఆ యొక్క వాక్యం అనేటువంటి నీళ్లు జీవజలం ఏదైతే ఉందో అది తాగే విధానంలో కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
వడపోత కార్యక్రమము చేస్తా ఉన్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు. నీళ్లు తాగే విధానం అంటే అక్కడ నిజంగా నీళ్లు కాబట్టి ఓకే. మరి ఇక్కడ నీళ్లు తాగటం అంటే ఏమిటి? దీంట్లో ఏం తాగాలి? అక్కడ చేత్తో తీసుకొని తాగారు. ఇక్కడ దాన్ని ఎలా మనం తీసుకోవాలి? ఇప్పుడు చెప్పబడిన మాటకి అని మనం ఆలోచించినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ నీటిని మనం ఎలా తాగాలి అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు బైబిల్‌లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలోని మొదటి భాగాన్ని చూస్తే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. చదువుకోండి. యెహోవా గ్రంథమును అంటే ఈ నీటిని మనం ఎలా తాగాలి? డైరెక్ట్‌గా నోరు పెట్టేసి తాగటం ఏంటి అంటే పరిశీలన లేదు. అలా తాగేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ నీటిని అంటే యెహోవా గ్రంథమును, ఈ మాటలను, ఈ జీవ జలాన్ని మనల్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ జీవ జలాన్ని పరిశీలించి త్రాగాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ పరిశీలించి తాగటం ఏంటి? బైబిల్‌లో అన్ని మంచి మాటలే కదా! అనే ఒక సందేహం మనకి రావచ్చు. మనం చాలా సార్లు ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి సాతాను వాడబడినటువంటి ఆ మాటలేంటి? బైబిల్‌లో ఉన్న మాటలే. నువ్వు ఇక్కడి నుంచి పైనుంచి కిందికి దూకితే కాపాడటానికి దేవదూతలు రెడీగా ఉన్నారు కదా! అని రాయబడి ఉంది కదా! అని సాతాను వాడిన మాటేంటి? బైబిల్‌లోని మాటే. అలాగే ప్రతి రాయిని రొట్టెని చేసుకొని తిను అని చెప్పేసినటువంటి మాట సాతాను ఏదైతే యేసు ప్రభుల వారి గురించి చెప్పాడో ఆ యొక్క రొట్టెకి సంబంధించిన మాట బైబిల్‌లో రాయబడింది. చూసారా? ఈ బైబిల్‌లోని మాటలే సాతాను కూడా వాడుతున్నాడు. ఇవాళ కూడా మనం ఎందుకు పరిశీలించాలి? ఆ నీటిని వాళ్ళు చేతిలోకి తీసుకొని ఎలా జాగ్రత్తగా తాగారో, ఇక్కడ కూడా ఈ జీవజలాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా తీసుకొని తాగాలి. లేకపోతే ఎక్కడెక్కడో రాంగ్ కనెక్షన్స్ జరిగితే వాక్యంలో అనుసంధానం సరిగా లేకపోతే ఖచ్చితంగా దేవుడి ఉద్దేశము డైల్యూట్ అయి మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉడపోత కార్యక్రమము జరుగుతా ఉంది. ఈ నీళ్లు తాగే దగ్గర దేవుడు ఎలా అయితే వడపోత పోసాడో అలాగే ఇక్కడ కూడా ఈ వాక్యం అనేటువంటి జీవ జలాన్ని తాగే విధానంలో వడపోత కార్యక్రమము జరుగుతా ఉంది ప్రియ సోదరులారా. ఇక్కడ ఫైనల్ గా మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా, నమ్మకమైన వారు అనేటువంటి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నాం కదా, నమ్మకమైన వారు ఎలా ఉంటారు చూద్దామా? వారు ఎలా ఉంటారు? 2 గుంపులు చూసుకున్నాం. మొదటి గుంపు ఏంటంటే మేము నమ్ముకున్న ప్రభువుని చెప్పుకునే వాళ్ళే. కానీ ప్రభు దగ్గర నాకు గుర్తింపు ఉందని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అనుకుంటూ ఉండొచ్చు గాక. కానీ అర్థమైపోతుంది కదా. మరి రెండో గుంపు ఏంటి? ఏదైతే పిలువబడిన వారి దగ్గర నుంచి ఫిల్టరేషన్ జరిగిపోయిందో, అంటే ఇంత చేయాలని నేను ప్రభువుని నమ్ముకుంటే చాలా కష్టం బాబు అని ఎవరైతే వెళ్ళిపోతారో, రెండో గుంపు నీళ్లు తాగే విధానం అంటే వాక్యాన్ని ధ్యానించే విధానం. వాక్యాన్ని సరిగా ధ్యానించకుండా ఉంటే వాళ్ళు కూడా యుద్ధానికి సరైన సైనికులు కారు అనే మాట మనం చూసుకున్నాం కదా. ఇక్కడ అల్టిమేట్ సోల్జర్ ఎవరు? ఒక ఫైనల్ సోల్జర్ ఎవరు? ఎస్, ఇతను తగినవాడు యుద్ధం చేయటానికి అని దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో తెలుసా? రోమిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. దీనికి ఎవరైతే సిద్ధపడతారో, పౌలు గారు చెప్పిన మాట ప్రకారం ప్రభు తన శరీరం ముందు తన శ్రమలు పూర్తి చేసి కొదువైన వాటిని మన కోసం పెట్టిపోయాడు. ఆ కొదువైన శ్రమలని ఎవరైతే సంపూర్ణం చేయటానికి సిద్ధపడతారో, తన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవడానికి ఎవరైతే సిద్ధపడతారో, సరిహద్దులు లేనటువంటి ప్రేమను కనపరచడానికి, దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను లోకం పట్ల చూపించడానికి ఎవరైతే సిద్ధపడతారో, ఇష్టంగా ఎవరైతే సిద్ధపడతారో అలాంటి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు 3వ గుంపులో ఉన్నారు. నమ్మకమైన వారి గుంపులో వాళ్ళు ఉన్నారు సోదరులు. అందుకే ప్రకటనలో చెప్తారు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. అంటే మరణం వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మరణం వరకు
ఆ నమ్మకాన్ని నిలబెట్టు. అది మూడవ గుంపు. జాగ్రత్తగా మనము ఈ చిన్న మంద యొక్క ప్రాముఖ్యత మాట్లాడుకోవటంలో ముగింపు భాగానికి మనం వస్తా ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక కొద్దిసేపట్లో ఒక 2 స్లైడ్స్ మాత్రం నేను మీకు చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఈ చిన్న మంద గురించి. 3 గుంపుల్ని మనం చూసాం. చూసారా? ఇది జస్ట్ చూచాయిగా ఇంతవరకు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూసుకుందాము. అక్కడ శాస్త్రి ఒక శాస్త్రి ప్రభువుతో అంటా ఉన్నాడు. ప్రభువా నేను కూడా నీ వెంట వస్తాను అంటా ఉన్నాడు. ఇవాళ గూడా చాలా మంది నేను ప్రభువుని నమ్ముకున్నాను. క్రైస్తవ సంఖ్య పెరిగిపోతా ఉంది. అది ఇది ఏదేదో మాట్లాడుతా ఉన్నారు గదా! చాలా మంది ఏమంటున్నారు? క్రైస్తవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది అంటున్నారు గదా! ఈ పెరుగుతున్న సంఖ్య ఒక పక్క పెట్టుకొని ఇక్కడ గ్లోబ్ మీద చూస్తున్నారు గదా! ఆ గ్లోబ్ ఏదైతే ఉందో వాళ్ళంతా క్రైస్తవులే అనుకోండి. వాళ్ళంతా క్రైస్తవులు అనుకోండి. ఇది ఒక పక్క పెట్టుకొని పైన వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచనము. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను గలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఎంతో మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. పెదవులతో గనపరుస్తా ఉన్న వాళ్ళ హృదయంలో ప్రభువుని పెట్టుకోలేదు. కేవలం పెదవులతో గనపరిచే వారుగా వాళ్ళు ఉన్నారు గాని హృదయంలో ప్రభు మాటలు లేవు. హృదయంలో ప్రభు ప్రేమ లేదు. హృదయంలో ప్రభు వాక్యం లేదు. హృదయంలో ప్రభు క్యారెక్టర్ లేదు. సంఖ్య ఎక్కువే ఉంది. మేము బిలీవర్స్. మా చర్చిలో ఇంతమంది. మా చర్చిలో కొన్ని లక్షల మంది. ఏం చేయటానికి? ఆయన ఏమన్నా మనిషా? దేవుడేమన్నా మనిషిలాగా ఆలోచిస్తాడా? ఒక మనిషి కూడా క్వాంటిటీ కోరుకోడు, క్వాలిటీ కోరుకుంటాడు. ఒక మనిషి కూడా క్వాంటిటీ కోరుకోడు, క్వాలిటీ కోరుకుంటాడు. కదా! మరి దేవుడు ఎవరికి కావాలి మన నంబరు? ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఇంతమంది కాదు దేవుడికి కావాల్సింది. క్వాలిటీ కావాలి. అందుకే దేవుడు అన్నాడు, చిన్న మందని ఎన్నుకుంటున్నా నేను. చిన్న మందను ఎన్నుకుంటున్నాను. ఆ మందకు నేనేం చేయబోతున్నా? రాజ్యాన్ని అనుగ్రహించబోతున్నా. ఆ చిన్న మంద ఎలా పడిపోతా జరుగుతుంది? 32,000 మంది పిలువబడిన వారి గుంపు అయితే 9,700 మంది ఏర్పరచబడిన వారు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. 300 మంది నమ్మకమైన వారు జీవిస్తా ఉన్నారు. మీరు ఆలోచిస్తే 100కి ఒక్కరు కూడా లేరండి. ఆయన కోసం బ్రతికే వాళ్ళు, ఆయన ప్రేమను ప్రకటించే వాళ్ళు, ఆయన ప్రేమను మనసులో నింపుకొని క్రియల ద్వారా లోకాన్ని ప్రేమించే వాళ్ళు 100కి ఒక్కరు కూడా లేరు ప్రియ సోదరి సోదరి. ఇది వాస్తవం. చర్చిలు నిండిపోతున్నాయి. కానీ సంఖ్య చూస్తే ఎలా ఉంది? చాలా తక్కువ. చిన్న మంద ఎన్నికవుతున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సొంత మాటలు కాదు. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నా ఆయన తలవాల్చుకోవటానికి కాస్త కూడా ప్లేస్ లేదు. ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లలో యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారమే వస్తా ఉన్నారు చాలా మంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో పస్కా పండగ రోజున ఆయన చేసిన సూచనలు చూసి అనేక మంది ఆయన నామం ముందు విశ్వాసం ఉంచారు కదా! అలాగా ఆయన నామం ముందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు గాని ఆయనకి వీళ్ళు పరిచయమే లేదు అసలు. మీరెవరో నాకు తెలియదంటారు రేపు ఖచ్చితంగా. అలాగే ఏర్పరచబడిన వారి కోసం, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగిపోతాయంట. లెక్క చూసుకోవట్లా ఎవరు? ప్రభువు ప్రేమను ధరించాలంటే ఎంత కష్టమో లెక్క చూసుకోవట్లా. ప్రభువు ప్రేమను ధరించినటువంటి ఒక వ్యక్తి తన శత్రువును ప్రేమించేంత తెగింపు కలిగి ఉంటాడు. ఆ లెక్కలేకి రావాలంటే చాలా కష్టం జనాలకి. చాలా ఇబ్బంది. చేయలేరు. వడపోత అయిపోద్ది అక్కడే. పడిపోతారు. సైనికులు లిస్ట్‌లో వాళ్ళు లేరసలు. అండ్ దెన్ శరీరాన్ని సజీవంగా సమర్పించి ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఆయన కోసం సమర్పించుకోవడము ఒక నిజమైన సేవ అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసాం కదా ఆల్రెడీ. చూసారా? అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. పైకి డ్రెస్సింగ్ కాదు. ఈ నోటి మాటలు కాదు.
క్రిస్టియానిటీ మతంగా మార్చేసి భ్రష్టు పట్టించేశారు. ప్రేమ, ప్రేమ, ప్రేమ. అంతగా ప్రేమించాడు కాబట్టి ఈ చిన్న మంద చేత ఆ రోజు 300 మందితో సమస్త ఇజ్రాయెల్‌ని రక్షించిన దేవుడు ఈ రోజు ఈ చిన్న మందని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఈ బైబిల్ కొలమానంలో చూస్తే ఈ చిన్న మంద చాలా చిన్నగుంటది. సో ఈ చిన్న మందని ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఈ మొత్తం లోకాన్ని రక్షించడానికి ఆయన ఒక ప్రణాళికను రన్ చేస్తా ఉన్నాడు. ప్రణాళికాబద్ధంగా ఆయన రన్ చేస్తా ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు లోకం పట్ల. చివరి మాట మనం చూసుకుందాము. సో ఆ రోజు యుద్ధానికి పిలువబడ్డారు కదా, వాళ్ళందరూ యుద్ధానికి పిలిచినప్పుడు 32,000 మంది యుద్ధానికి వచ్చారు. మరి ఈ రోజు కూడా క్రైస్తవం యుద్ధమే కదా, క్రైస్తవము యుద్ధమే. ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మనం పోరాడుతున్నది శరీర సంబంధులతో కాదు గాని. ఒక క్రీస్తు సైనికుడు ఏం ధరించుకోవాలి? విశ్వాసము, దేవుని వాక్యం అనే ఖడ్గము, హెల్మెట్, బ్రెస్ట్ ప్లేట్, చెప్పుల వరకు చెప్పాడు ఏమేమి ధరించుకోవాలి అని చెప్పి. చెప్పుల వరకు, తలకు హెల్మెట్ దగ్గర నుంచి అంటే శిరస్త్రాణం దగ్గర నుండి చెప్పుల వరకు ఏమేమి ధరించుకోవాలి ఒక నిజమైన క్రీస్తు సైనికుడు అని చెప్పాడు కదా. ఆ రోజు ఆనాటి భౌతిక సంబంధమైన యుద్ధంలో రక్షణ పొందింది సమస్త ఇజ్రాయేలులు బికాస్ ఆఫ్ చిన్న మంద, ఎ లిటిల్ ఫ్లాక్. 300 మందితో మొత్తం ఇజ్రాయెల్ రక్షించబడ్డారు ఆనాటి భౌతిక యుద్ధంలో. నేడు ఆత్మ సంబంధమైన యుద్ధం చేయటానికి సిద్ధం చేయబడతా ఉన్నారు, ఎన్నిక చేయబడతా ఉన్నారు క్రీస్తు సైనికులు. అది చిన్న మంద. ఆ చిన్న మందతో ఆనాడు సమస్త ఇజ్రాయేలు ఎలాగైతే రక్షించబడ్డారో, నేడు ఎన్నికవుతున్న చిన్న మందతో మొత్తం సమస్త లోకాన్ని దేవుడు రక్షించేటువంటి ఒక గ్రేట్ ప్లాన్, గొప్ప ప్రణాళిక రచించాడు, అమలు చేస్తా ఉన్నాడు. ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, నేను ఎక్కడున్నా? పిలువబడిన వారు అంటే 32,000 మందిలో ఉన్నానా? ఏర్పరచబడిన వారు 9,700 మందిలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళలో ఉన్నానా? నమ్మకమైన వారు 3,000 మందిలో ఉన్నారు. ఈ నమ్మకమైన వారు ప్రతి గుంపులో ఉన్నారు. పిలువబడిన వారిలో నమ్మకమైన వాడు ఉంటేనే కదా నమ్మకమైన వారి లిస్ట్ లేకొస్తారు. అలాగే పిలువబడిన వారు ఏర్పరచబడిన వారిలో ఉంటేనే కదా నమ్మకమైన వారు లేకొస్తారు. సో ఆయనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారైగా ఉండాలి. ఈ 3 లిస్టులో ఫిల్టరేషన్ జరిగిపోతూ రావాలి అనే ఉద్దేశాన్ని వారు ఒక చిన్న మందగా సెలెక్ట్ అవుతున్నారనే మాటని ఇక్కడ గమనించడం సవాలు. ఇలాంటి అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి. నాటి భౌతిక యుద్ధము వాళ్ళు గెలిచారు. నేడు ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని గెలవటానికి ఒక చిన్న మంద సెలెక్ట్ అవుతా ఉంది అనే మాట ఇక్కడ. ఆ చిన్న మందిలో మనము ఉన్నామా లేదా? చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఒక సంఘం అనే గోడలు కట్టేసుకొని మాదే నిజమైన సంఘము, మాదే సత్యమైన వాక్యం అనుకుంటూ ఉంటారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఆ సెన్స్ కూడా నా ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకంటే దేవుడు అనుమతించాడు. నాకు తెలుసు, నేను ఖండించినా ఇంకోటి చేసినా అది వ్యర్థమైందే. వాళ్ళు అలా వెళ్తా ఉంటారు అంతే. దేవుడు పర్మిట్ చేశాడు వాళ్ళ హృదయాభిలాషను బట్టి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక గ్లోబ్ కనిపిస్తా ఉంది. ఈ గ్లోబ్ లో ప్రియ సహోదరులారా, ఒక ఫైనల్ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ చిన్న మంద అన్నది ఎక్కడ ఎన్నికవుతుందో తెలియదు. ఎక్కడ సైనికులు పనిచేస్తున్నారో మీకు నాకు తెలియదు. ఈ జనాల కంటికంతా ఏం చూస్తూ ఉంటారంటే, ఒక పెద్ద సేవకుడు, పెద్ద సంఘము అని చూస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఎక్కడో ఈ చిన్న మంది యొక్క ఎలక్షన్ జరుగుతారు, ఎన్నిక జరుగుతారు. వారు మనకు కనిపించారు. వారేం పేరు పొందిన పాపులర్ పర్సనాలిటీస్ అయి ఉండరు. వాళ్ళు లోకానికి వాళ్ళు తెలియకపోయి ఉండొచ్చు. ఆ రోజు ప్రభువు లోకానికి అంత తెలియదు. ఆనాడు అపోస్తలు లోకానికి అంత తెలియదు. ఆ రోజు ప్రభువు అపోస్తలు ఎలాగైతే ఉన్నారో, ఈ రోజు చిన్న మందులో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు కూడా పైకి కనిపించే గ్రేట్ పర్సనాలిటీస్ ఏం కాదు. కానీ వాళ్ళు సజీవ యాగంగా
తమ శరీరాల్ని సమర్పించుకొని వాళ్ళు సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళు మన కంటికి కనిపించరు. ఈ చిన్న మంద సెలెక్ట్ అవుతా ఉంది ప్రియ సహోదరి. లెక్క చూసుకున్నామా లేదా? లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఏ లెక్క అయితే చెప్పాడో ఆ లెక్క చూసుకున్నామా లేదా? రోమీయుల రాసిన పత్రిక 12:2 వచనాల్లో ఏం చెప్పారో ఆ లెక్క చూసుకున్నామా లేదా? నీళ్లు సరిగా తాగుతున్నామా లేదా? ఆనాడు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో నీళ్లు తాగే విధానం ద్వారా వడపోత పోసాడు దేవుడు. మీరు పనికిరారు వెళ్ళిపోండి అని చెప్పేశారు. తప్పుడు విధానంలో నీళ్లు తాగితే. ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, లేదా దేవుని వాక్యాన్ని పరిశీలించకుండా అర్థం చేసుకుంటే, దేవుని వాక్యంలో నాకు కావాల్సింది నేను డిరైవ్ చేసుకుంటే, దేవుని వాక్యాన్ని నాకు అనుకూలంగా నేను మాట్లాడితే, అంటే నాకు రుచికరంగా ఉందని నేను అనుకుంటే, నేను యుద్ధానికి పనికిరాను. యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకొనుడి. సాతాను కూడా దేవుని వాక్యమే మాట్లాడాడు బైబిల్‌లో. సో నీటిని జాగ్రత్తగా తాగాలి, పరిశీలించి తాగాలి. అతనే క్రీస్తు సైనికుడు. ఆ సైనికుడి ద్వారే ఈ సైనికుల సమూహమైనటువంటి చిన్న మంద ద్వారా సమస్త లోకము రక్షించబడుతా ఉంది. ఇది చాలా చాలా మహా గొప్ప బృహత్తరమైన ప్రణాళిక దేవుడు నెరవేరుస్తూ వస్తా ఉన్నాడు అని మేము గ్రహించాం. అల్టిమేట్ గా ఎన్ని రోజులు మాట్లాడినా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా ఇంట్రెస్ట్ తగ్గనటువంటి పాయింట్, చచ్చేంత వరకు మాట్లాడినా బోర్ కొట్టని పాయింట్ ఒకటి ఉంది. అదేమిటి అంటే దేవుని ప్రేమ. బోర్ కొట్టదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏ పాయింట్ మాట్లాడినా దేవుని ప్రేమే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న మంద కూడా ఎందుకు సెలెక్ట్ అవుతా ఉంది? దేవుడి ప్రేమను బయలుపరచడానికి ఈ చిన్న మంద సెలెక్ట్. చిన్న మంద అంటే సంఘం అన్న మాట మనకు తెలుసు కదా. నూతనమైన యెరూషలేము దేవాలయము. ఆ రోజు దేవాలయం ద్వారా శరీర సంబంధమైన ఇజ్రాయెల్‌తో దేవుడికి కనెక్టివిటీ ప్రజలకి దేవుడికి కనెక్టివిటీ ఎలా ఉంటుందో, రేపు సంఘము ద్వారా దేవుడికి ప్రజలకు కనెక్టివిటీ రాబోతా ఉంది. దేవుడు అందులో నివసించబోతూ ఉన్నాడనే అద్భుతమైన పని. చిన్న మంద యొక్క ప్రాముఖ్యత అది. లైటర్ వేలో అర్థం చేసుకోకండి. చిన్న మంద. ఆ చిన్న మంద పెద్ద అర్థాన్ని కలిగి ఉంది. ఆ చిన్న మంద చాలా విస్తృతమైన పెద్ద అర్థాన్ని కలిగి ఉంది. ఒక పెద్ద లక్ష్యం వైపు ప్రయాణం చేస్తా ఉంది ఆ చిన్న మంద. ఒక మహా లక్ష్యాన్ని సాధించబోతా ఉంది ఆ చిన్న మందలో మనం ఉన్నామా లేదా అని ఈరోజు వాక్యానుసారంగా మనం పరిశీలించుకునేటువంటి కృప దేవుడిచ్చాడని నమ్ముతూ నేను ముగించుకుంటూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నా అన్న అనిల్ మీరేమైనా ఒక 2 మాటలు మాట్లాడతారా? అన్నా వందనాలన్నా. అమ్మమ్మ వందనం. ఇంతవరకు అన్న ఉన్నాడు మా? అవునన్నా. ఓకే. మీరు ఎంతసేపు మా జాయిన్ అయ్యి? అన్నా యాక్చువల్‌గా అయితే ఫస్ట్ మెరీనే జాయిన్ అయినాడు. నేను పాపతో ఉంటి. తర్వాత నేనొచ్చానన్నా. ఓకే. వినుంటే మీ వాయిస్ ఏమన్నా ఇస్తే క్లోజ్ చేద్దామా? అన్నా మాట్లాడడానికి ఏం లేదులే అన్నా. ఓకే. అన్నా ఒక చిన్న డౌట్, మీరు టైమింగ్స్ మార్చినారా అన్నా? అమ్మమ్మ అవునమ్మా. అంటే ఒక 2-3 సహోదరులు ఎర్లీ మార్నింగ్ అన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్నట్టు చెప్పారు. సో ఈవినింగ్ అయితే మనకు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు చెప్పారు. యాక్చువల్‌గా బ్రదర్ రాలేదు వాస్తవంగా. 2 బ్రదర్స్ రావాలి. అతను రూపకు తెలుసు కదమ్మా. తను రావాల్సింది. వాళ్ళు రాలేకపోయారు. డైలీ ఇదే టైమింగా అన్నా? నాట్ డైలీ మా. యాక్చువల్‌గా వీక్లీ ట్వైస్ అనుకున్నాం ప్రెజెంట్. అంటే సేమ్ ఇలాగా అంటే డైలీ జస్ట్ కేవలం మాట్లాడకుండా ఈ కొద్దిగా క్వాలిటీ ఇలా ప్రెజెంటేషన్ కూడా చేసుకుంటూ అవి ప్రిపేర్ చేసుకుంటూ ప్రెజెంట్ వారానికి 2 సార్లు అన్నట్టు. అన్నా. విషయం ఏంటంటే రేపు ఫర్దర్ ఎప్పుడైనా వీక్షించే వాళ్ళకి కూడా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి దీన్ని యూట్యూబ్‌లో పెడతాము. పెట్టినప్పుడు కూడా చూస్తున్నప్పుడు కాస్త క్లియర్‌గా వాక్యం అక్కడే కనిపిస్తా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనేటువంటి ఒక విషయం. దానికోసం కాస్త టైం పడుతుంది. వర్క్ చూసుకుంటే ఇది చేయడానికి టైం పడుతుంది కాబట్టి ప్రెజెంట్ అయితే వీక్‌కి 2 టైమ్స్ అన్నట్టు అనుకున్నాను. మనం మాట్లాడదామా పర్సనల్‌గా ఈ టైం కూడా ఇబ్బంది అయితే ఇంకా కరెక్ట్‌గా అందరికీ
మాక్సిమం ఎక్కువ మందికి అనుకూలమయ్యే టైం ఏదో అది చూసుకొని రన్ చేద్దామమ్మా. అంటే నేను ఆల్వేస్ ఇంటి దగ్గర ఉంటా కాబట్టి నాకు ఏ టైం అయినా ఓకే అన్న. ఓకే. ఓకే. సరే అమ్మా. క్లోజ్ చేద్దామా ఒక మాట చెప్పేసి. ఓకే అన్న. ఒక మాట చెప్పేసి చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేద్దాము. సో ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి వాళ్ళకి, భవిష్యత్తులో వీక్షించబోయే వారికి తిరిగి మనము నెక్స్ట్ కమింగ్ ట్యూస్డే మంగళవారము సాయంకాలం 8 గంటలకు ఇదే టైంలో మరొక మంచి అంశంతో, దేవుడి యొక్క ప్రేమను ప్రకటించేటువంటి అంశంతో మనం కలుసుకుందాము. మళ్ళీ మీకు రిమైండ్ చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ ట్యూస్డే, నెక్స్ట్ కమింగ్ మంగళవారం ఏదైతే ఉందో డేట్ ఐ థింక్ 17వ తేదీ ఏమో పడుతుంది. 17వ తేదీ 8 గంటలకు కరెక్ట్‌గా ఈ రోజు ఎక్కడైతే ఎలా అయితే స్టార్ట్ చేసామో అదే టైంలో మనం మనము వాక్యాన్ని చూసుకుందాము. మరొక అంశంతోటి మనం కలుసుకుందాం. సో ప్రార్థన చేసుకొని మనం ప్రార్థించుకుందాము. మహిమా ప్రభావములు అర్పించడానికి అర్హత కలిగినటువంటి ఏకైక దేవ, సాయంకాల సమయంలో చిన్న మంద అనేటువంటి అంశం గురించి మాట్లాడేటటువంటి కృప ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ చిన్న మందకు సంబంధించి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో నాటి సంఘటనలన్నీ కూడా దృష్టాంతములుగా మాకు బోధ కలగడానికి, బుద్ధి కలగటానికి అని చెప్పేసి నీవు సెలవిచ్చిన రీతిలో న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యుద్ధ నేపథ్యానికి సంబంధించి మాట్లాడుతూ ఏ రకంగా తండ్రి పిలువబడినటువంటి 32,000 మంది నుండి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి అలాగే పిలువబడిన వారి నుండి నమ్మకంగా యుద్ధం చేయడానికి 300 మందిని నువ్వు ఎలాగూ ఎన్నిక చేసుకున్నావు. ఆ క్రమంలోనే నేడు కూడా నీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మరి అనేకమైన కారణాల చేత విశ్వాసం ఉంచుతూ మరి అనేక మంది పిలువబడిన వారిగా ఉండగా వారి నుండి తండ్రి సరైన లెక్క చూసుకుంటూ ఏర్పరచబడిన వారి దగ్గరికి వచ్చి అక్కడి నుండి తండ్రి మరొక మారు నీ వాక్యాన్ని ధ్యానించటంలో అనేకమైనటువంటి మరి వారి వ్యక్తిగత ఆశల రీత్యా, దురాశల రీత్యా మోసపరచంలోను, మోసం చేయటంలోను, మోసపోవటంలోను తండ్రి సాతాను చేత మరి వారి వాక్యానికి దూరంగా జరుగుతూ ఉండగా అక్కడి నుంచి వడపోత పోయబడి ఒక చిన్న మందలోకి ఎలా ప్రవేశిస్తూ ఉన్నారో, ఒక చిన్న మంద ఎలా సెలెక్ట్ అవుతూ ఉందో, ఆ చిన్న మంద ద్వారా తండ్రి నాటి చిన్న మంద ద్వారా శరీర సంబంధమైన ఇజ్రాయెల్ అందరినీ ఏ రకంగా రక్షించావో నేడు ఎన్నికవుతున్నటువంటి చిన్న మంద ద్వారా సమస్త లోకాన్ని రక్షించడానికి నీ యొక్క అద్భుతమైన ప్రేమ సంకల్పాన్ని బైబిల్లో పొందుపరిచి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నటువంటి మేము తిరిగి మంగళవారం సాయంకాలం 8 గంటలకు కలుసుకొని ఉండగా నీ కృపచేత మేము నడిపించబడుతూ చిన్న మందలో మేము ఉన్నామన్నటువంటి ఒక స్పృహను మేము కలిగి ఈ లోకంలో జీవించే కృప మాకు అందించమని, నీ ప్రేమను నీ ప్రేమను నీ ప్రేమను నీ ప్రేమను మాత్రమే ప్రకటించే రకంగా మా జీవితాలను మేము మార్చుకునే కృప మాకు అందించమని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా కమలమ్మ, థ్యాంక్ యూ అమ్మా.